హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఓకే, మంచిగా చదువుకుంటున్నారు అనుకుంటున్నాను, నీట్ కోసం మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. మీరు అందరూ ఎక్సైటెడ్ అనేసి ఆలోచిస్తున్నాను. సో ఈ కొత్త చాప్టర్తో మనం చాలా నేర్చుకోబోతున్నాం. సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో మీది, ఓకే, దాంట్లో ఆడియో ఇష్యూస్ ఏవో లైట్గా అవుతున్నాయి. సో మనం క్లియర్ చేసుకున్నాం ఇంకా. ఓకే, సో లెట్స్ కంటిన్యూ విత్ ద లైవ్ సెషన్. ఓకే, సో ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ అనే ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి మీకు దగ్గర నేను మీకు చెప్పేస్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. ఓకే, ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో దీంట్లో మీకు 7 to 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 7 to 10 క్వశ్చన్స్ మీకు గ్యారంటీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అప్పుడప్పుడు దానికన్నా ఎక్కువ కూడా రావచ్చు, కానీ 7 to 10 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే దాంతో మనం అర్థం చేసుకునేది ఏంటంటే దీని నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావచ్చు, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇది సో అందరికీ ఆడియో క్లియర్గా వినిపిస్తున్నాను నాది. ఓకే, నేను క్లియర్గా కనిపిస్తున్నాను అంటే చాట్ బాక్స్లో థమ్స్అప్ పంపించండి అందరికందరూ. ఆడియో క్లియర్గా వినిపిస్తున్నది, క్లియర్గా అన్నీ కనిపిస్తున్నది, మీకు అన్నీ అర్థమవుతున్నది నేను చెప్తుంది అంటే చాట్ బాక్స్లో ఒక థమ్స్అప్ పంపించండి అందరూ. చాట్ బాక్స్లో ఒక థమ్స్అప్ అందరికందరూ పంపించండి, ఒక థమ్స్అప్. ఓకే ఓకే సరేనా? ఆల్ రైట్, ఓకే సరే. సో ఇప్పుడు దీంతో మనం ఇవాళ యాక్చువల్గా ఇంట్రొడక్షన్ ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ చూసుకుంటాం. ఈ చాప్టర్ది ఇంట్రొడక్షన్ ఒకటి చూసుకుంటాము. దుర్గాప్రసాద్, ఓకే, ఎస్ ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో దీంట్లో మనం హాయ్ శివ, హాయ్ దుర్గా, హాయ్ జయకాల విశ్వానల, ఓకే హాయ్, ఎస్ ఓకే సరే ఓకే, సారీ ఫర్ ద డిలే. ఓకే, మొదలెట్టేద్దాం. సో ఈ చాప్టర్లో ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సెషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంకా మనం వితౌట్ ఎనీ డిలే ఇవాళ సెషన్ వేరంగా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కొంచెం మనం డిలే అయ్యాం. ఓకే, అది సో టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ చేసుకున్నారో లేదో, మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేయలేదంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేసుకోండి. దాంట్లో నేను రెగ్యులర్గా నోట్స్ అది పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఏవైతే రోజు మీకు హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తానో దాని ఆన్సర్స్ కూడా అందులో పోస్ట్ చేస్తాను ఇంకా వేరంగాను. ఓకే, సో కొంచెం బిజీగా ఉండడం వల్ల అది అవ్వట్లేదు. సో ఆన్సర్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్సర్స్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో మీరు పంపించవచ్చు, నేను వచ్చి మీ ఆన్సర్స్ని చెక్ చేస్తాను. ఓకేనా, సరేనా? సో మొదలెట్టేద్దామా ఇవాళ సెషన్ మొదలెట్టేద్దామా మరి వితౌట్ ఎనీ డిలే? ఇవాళ సెషన్ మరి మొదలెట్టేద్దామా పిల్లలు? ఆర్ యూ ఆల్ ఎక్సైటెడ్? మొదలెడదామా? ఓకే, ఎస్ ఏకే అని చాట్ సెక్షన్లో ఏకే అని పంపించండి. ఇఫ్ యు ఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద సెషన్ అండ్ వీ షుడ్ స్టార్ట్ ద సెషన్ నౌ, సెండ్ ఏకే ఇన్ ద చాట్ బాక్స్. ఏకే ఇన్ ద చాట్ బాక్స్లో ఏకే అని పంపించండి. మనం సెషన్ మొదలెట్టబోతున్నాం. ఎస్ ఓకే, ఆల్ రైట్. సో నా పేరు అజయ్ కుమార్, మీ అందరికీ తెలుసు. నేను మిమ్మల్ని బయాలజీ, వెరీ గుడ్. ఓకే, సో నేను మిమ్మల్ని బయాలజీ చెప్పడానికి వచ్చాను. ఓకే, సో వేదాంతో తెలుగు ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మేము తెలుగు స్టూడెంట్స్ అందరి కోసం కేటర్ చేస్తూ స్పెషల్గా ఈ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో నేను బయాలజీ నీట్ సిలబస్ అంతా మీద కవర్ చేయబోతున్నాను. సో మనందరం కలిసి నీట్ 2023-24 ఏవైతే రాబోతున్నాయో వాటిని కలిసి మనం మంచిగా చదువుకొని కుమ్మేబోతున్నాం. ఓకే, సో అది అన్నమాట. సో ఇవాళ మనం ఏం చదవబోతున్నాం అంటే ఇంట్రొడక్షన్ టు ప్లాంట్ రీప్రొడక్షన్, ఇది మనం చదవబోతున్నాం. ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాం. మనం ప్లాంట్లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుందో అది లైట్గా చూసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీరు నిన్నటి క్లాస్ వచ్చి ఉంటే సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి లైట్గా చదువుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనకు లైట్గా ఐడియా ఉంది. ఓకే, సో అది లైట్గా చూసుకుంటాం. అది కాకుండా యాంథర్ది ఏదైతే స్ట్రక్చర్ ఆఫ్ ది యాంథర్ ఏదైతే ఉందో అది కూడా మనం చూసుకుంటాం. ఓకే, ఇక్కడి వరకు మనది అయిపోతే, ఇక్కడ వరకు మన క్లియర్ అంటే మనం క్లియర్ అయిపోతే ఓకే, చాట్ బాక్స్లో అంతేగా అనేసి పంపించండి వేరంగా. ఇక్కడి వరకు మీకు క్లియర్. ఇంకా నెక్స్ట్ మనం వెళ్దాం. ఇవాళ సెషన్ ఒక ఎనర్జీతో, ఎంతూజియాజంతో మొదలెడదాం అంటే అంతేగా అనేసి చాట్ బాక్స్లో పంపించండి. అంతేగా అనేసి చాట్ బాక్స్లో. వెంకటేష్ మీకు కనిపిస్తున్నాడా? మీకు ఇది కనిపిస్తున్నది అంటే అంతేగా అనేసి చాట్ బాక్స్లో పంపించండి అందరికందరూ. ఓకే, మీరు అందరికందరూ పంపించగానే మొదలెట్టేద్దాం సెషన్ని. ఓకేనా, సరేనా? సో ఇక్కడి వరకు మనకి ఏం చదువుకోబోతున్నాం క్లియర్ అంటే వేరంగాను మొదలెట్టేద్దాం. ఓకే, అంతేగా, అదిగో వచ్చింది. ఓకే, వెరీ గుడ్. సరే, సో సెషన్ స్టార్ట్ చేసే ముందు సుధామూర్తి గారు, యూ నో ఆర్ డోంట్ నో, ఓకే, సుధామూర్తి గారు, షీ ఈజ్ అ ఫేమస్ ఆథర్.
and philanthropist. Okay, I read a lot of her books and I really take inspiration from her. And why am I saying this? Why am I saying this? Because, okay, why am I saying this? Because, okay, she is a well-known author and she is a philanthropist, and she said a very beautiful thing. What did she say? She said that don't compare yourself with anyone. Don't compare yourself with anyone in any aspect of your life. Okay, don't compare yourself in any aspect of your life, because when you compare yourself with anyone in your any aspect of your life, you are actually demotivating yourself. మిమ్మల్ని మీరే తగ్గించుకుంటున్నట్టు అవుతున్నది, మీ వాల్యూని మీరే తగ్గించుకుంటున్నట్టు అవుతున్నది మీరు ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటున్నారో. నాకన్నా వాడు ఎగ్జామ్ బాగా రాశాడు, నాకన్నా వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఈ విషయంలో దట్ పర్సన్ ఈజ్ డూయింగ్ బెటర్ దాన్ మీ. ఓకే, పేరెంట్స్ కూడా చాలా అలా చేస్తారు. ఓకే, పక్కన ఉన్నవాడు పిల్లడు చాలా బాగా చదువుతున్నాడు, మీ కజిన్ చాలా బాగా చదువుతున్నాడు, అంతే ఎందుకు మన సిబ్లింగ్స్లోనే కంపారిజన్ చేస్తారు, మీ అన్నయ్య బాగా చదువుతున్నాడు లేదంటే మీ చెల్లి చాలా బాగా చదువుతున్నదని. అవునా కాదా? సో అది ఏదైతే ఉందో, ఆ కంపారిజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్, యువర్ వీక్నెసెస్, మీ మిస్టేక్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మిమ్మల్ని మీరే ఐడెంటిఫై చేసుకోండి. మిమ్మల్తో మీరే కంపేర్ చేసుకోండి. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్. సో నిన్న మీరు ఆ 1 గంటలో మీరు ఎంత చదివావు, ఇవాళ అదే 1 గంటలో మనం ఎంత చదువుతున్నాం. అలాగే 1 మంత్ మనం ముందుకెళ్తే, ఆ కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేస్తే, అదే 1 గంటలో మనం ఇంకెంత మంచిగా చదువుకొని ఇంకెంత మంచిగా మనం క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం, మన ప్రాక్టీస్ ఇంకా ఎంత ఇంప్రూవ్ అవుతుంది 1 మంత్ కన్నా. అదే దట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ యూ షుడ్ కంపేర్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, బట్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్ ఎల్స్. అది ఓకే, ఇది అనమాట మనం ఇవాళ తీసుకునే లెసన్, ఇన్స్పిరేషన్. దీంతో మనం ఇవాళ క్లాసు మొదలెట్టబోతున్నాం. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దీంట్లో నీట్తో మీకు చాలా క్వశ్చన్స్ దీంట్లో వస్తున్నాయి. ఓకే, ఇందులో మీకు నీట్ సంబంధించిన చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకే చాలా కేర్ఫుల్గా ఈ చాప్టర్ని విందాం, చాలా కేర్ఫుల్గా ఈ చాప్టర్ని విని మనం వేరంగా ముందుకెళ్దాం. ఓకే, సో అందరూ రెడీ అయితే ఒక థమ్స్అప్ వేరంగా ఒక థమ్స్అప్ పంపించండి చాట్ బాక్స్లో, వేరంగా ఒక థమ్స్అప్ పంపించండి చాట్ బాక్స్లో. ఓకే, అందరికందరూ ఒక థమ్స్అప్ ఇవ్వండి చాట్ బాక్స్లో, లేదంటే ఒక ఫైర్ సింబల్ అయినా పంపించండి, మీ ఇష్టం, మీరు ఏదైనా పంపించండి ఒక సింబల్. సో ఇవాళ సెషన్లో ఫస్ట్ రీప్రొడక్షన్ అనేది మనం నిన్న నేర్చుకున్నప్పుడు మనం 2 టైప్స్ నేర్చుకున్నాం, సెక్షువల్ రీప్రొడక్షన్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇంకా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్, ఇవి 2 మనం నేర్చుకున్నాం. సెక్షువల్ రీప్రొడక్షన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే, 2 gametes, the male gamete and the female gamete will come together. The male gamete and the female gamete, okay, very good, will come together, they'll fuse, okay, and they'll fertilize, form a zygote, and from that a new organism will come. ఓకే, ఇది మనం చదువుకున్నాం. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏం జరుగుతున్నది? ఇన్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ దెర్ ఈజ్ నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్, వితౌట్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. అది కాకుండా ఇంకోటి ఏంటి చదువుకున్నాం? యూనిపేరెంటల్ అని కూడా చదువుకున్నాం. అంటే ఒకే పేరెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో. ఇన్ కేస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇట్స్ మోస్ట్లీ 2 parents may be involved, 2 parents, biparental, more than 1 parent. Let us say more than 1 parent is involved, more than 1 parent is involved, more than 1 parent అని రాద్దాం, అది ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, more than 1 parent. ఓకే, more than 1 parent is involved. ఇక్కడ వరకు మీకు క్లియరా? ఓకే, సెషన్ అందరూ లైక్ చేయకపోతే ఇంకా సెషన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళు కూడా ఈ క్లాస్లోకి రమ్మని చెప్పండి, అందరం కలిసి చదువుకుందాం. ఓకే, సో ఇది సెక్షువల్ రీప్రొడక్షన్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ది డిఫరెన్స్ మీకు. ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ ఇంకా ఏ సెక్షువల్ ప్రొడక్షన్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సెక్షువల్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో అందులో మోర్ దాన్ 1 parent is involved and there is fusion of male and female gametes. Okay, and that is the basic process in sexual reproduction. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో యూనిపేరెంట్ ఉంది, యూనిపేరెంట్ అంటే ఒకే పేరెంటల్ ఇన్వాల్వ్డ్, అది కాకుండా ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనేది ఏమీ జరగదు. ఓకే, ఈ బేసిక్ డిఫరెన్స్ మీకు అర్థమైపోతే నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటి, ఇంకా ప్లాంట్ రీప్రొడక్షన్లో మనం ఇంకా దూరిపోదాం ఇంకా. ఓకే, సరే, సో ప్లాంట్ రీప్రొడక్షన్ది మెయిన్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏంటి? ప్లాంట్ reproductive part
ఏది? ఫ్లవర్సే కదా. ప్లాంట్లో సెక్షువల్ రిప్రొడక్షన్ కోసం విచ్ ఆర్గన్ ఈజ్ ఇన్వాల్వ్డ్? ఫ్లవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఫ్లవర్ ఏదైతే ఉందో, ఫ్లవర్ ఈజ్ ద ఆర్గన్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఓకే, సో నాగార్జున మ్యాథ్స్ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరంగా ప్లాన్ చేయబడుతున్నాయి. సో దాని గురించి టెన్షన్ లేదు. మనం ఎప్పుడు బయాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి బయాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సరే. దాని తర్వాత ఇప్పుడు ఫ్లారికల్చర్ చూసుకుంటే, ఫ్లారికల్చర్ అంటే ఏంటి? ఫ్లారికల్చర్ ఇస్ ద కల్టివేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్నమెంటల్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఏవైతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయో, రోజెస్, లిల్లీస్, జాస్మిన్ ఫ్లవర్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అది కాకుండా నార్మల్గా ఫ్లవర్స్ అన్నిటిని మేనేజ్ చేసి వాటిని గ్రో చేయడం కమర్షియల్ పర్పసెస్ కోసం వాటిని ఫ్లారికల్చర్ అంటారు. ఓకే, సో ఇట్స్ అ ప్రాసెస్ టు గ్రో అండ్ డెవలప్ అండ్ మెయింటైన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే, దాన్ని ఫ్లారికల్చర్ అంటాం. ఓకేనా? ఆల్ రైట్. సో ఇది నెక్స్ట్ ఇంకెక్కడి వరకు మనం క్లియర్ అయిపోతే ఇక్కడ దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్లో అవి చూసుకుందాం. సో ద స్టేమెన్, ఇక్కడ నేను మీకు నిన్న ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాను, మేల్ అండ్ ఫీమేల్ సింబల్స్. ఇప్పుడు ఇంకొకసారి రాసేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సింబల్ వస్తే దట్ ఈస్ మేల్ అండ్ ఇలాంటి సింబల్ వస్తే దట్ ఈస్ ఫీమేల్. ఇలాంటి సింబల్ వస్తే దట్ ఈస్ మేల్ అండ్ ఇలాంటి సింబల్ వస్తే దట్ ఈస్ ఫీమేల్. ఇలాంటి సింబల్ వస్తే దట్ ఈస్ మేల్ అండ్ ఇలాంటి సింబల్ వస్తే దట్ ఈస్ ఫీమేల్. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఏంటి? స్టేమన్ ఏదైతే ఉందో, ద స్టేమన్ ఈజ్ ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అండ్ ద కార్పెల్ ఈజ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. ద స్టేమన్ ఈజ్ ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అండ్ ద కార్పెల్ ఈజ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో మళ్ళీ మీకు 2 పార్ట్స్ వస్తాయి, యాంథర్ ఇంకా ఫిలమెంట్. ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఏంటి? స్టిగ్మా, స్టైలు, ఓవరీ. స్టిగ్మా, ఇది మీది స్టిగ్మా, అన్నిటికన్నా కింద ఉంది ఓవరీ, దాని మీద ఉన్నది స్టైలు, దాని తర్వాత స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. ఇక్కడ స్టేమన్ ఏదైతే ఉందో, స్టేమన్లో ఉన్న 2 పార్ట్స్ ఏమిటి? వాట్ ఆర్ ద 2 పార్ట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ స్టేమన్? ఇక్కడ ఏదైతే ఫిలమెంటస్ పార్ట్ మీకు కనిపిస్తుందో దాన్ని ఫిలమెంట్ అంటాం. మీదనున్న ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం యాంథర్ అంటాం. ఓకే, సో ఇక్కడ వరకు మనం క్లియర్ అయిపోతే నెక్స్ట్ చదువుకుందాం. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైపోయిందా? మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అర్థమైపోయిందా? ఫ్లవర్ ఈజ్ ద reproductive organ in plants and it has 2 parts, male and female reproductive parts. Male reproductive part is known as stamen, female reproductive part is known as carpel. Clear ఆ? ఇక్కడ వరకు క్లియర్ అయితే ఓకే అనేసి పెట్టండి చాట్ సెక్షన్లో. క్లియర్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ మనం మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏదైతే స్టేమన్ ఉందో దాన్ని ఆండ్రీషియం కూడా అంటాం. ఒక్క నిమిషం. The male reproductive part is known as andrecium. Stamen దేన్నైతే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అంటామో దాన్ని బయాలజిక్ అంటే సైంటిఫిక్ లాంగ్వేజ్లో మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి ఆ లాంగ్వేజ్లో దాన్ని మనం ఏమంటాం? ఆండ్రీషియం అంటాం. ఆండ్రీషియం అంటాం. ఓకే, సో ఆండ్రీషియం అనేది ఏదైతే ఉందో, ఓకే, ఇట్ కన్సిస్ట్స్ హొరల్ ఆఫ్ స్టేమన్స్. అంటే ఇవేవైతే స్టేమన్స్ పూర్తి గుంపులో ఇలా ఉంటాయో, ఓకే, ఇప్పుడు మనం ఫ్లవర్స్ చూస్తున్నాం అనుకోండి, ఒక ఫ్లవర్ ఉన్నప్పుడు ఒకే ఫ్లవర్ ఇలా ఉన్నప్పుడు ఒకే ఫ్లవర్ నుంచి ఇలా నంబర్ ఆఫ్ స్టేమన్స్ ఉంటాయి. ఒక్క నిమిషం. సో ఈ హోల్ సెట్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, దాని అంతటిని కలిపి ఆండ్రీషియం అంటున్నాం. సో హోల్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో స్టేమన్ అనే కాదు, ఒక చిన్న కరెక్షన్స్ చేసుకుందాం. ఓకే, ఓన్లీ స్టేమన్ అని కాదు, ద హోల్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, హోల్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే పూర్తిగా ఉందో ఆ సెట్ అంతటిని మనం ఆండ్రీషియం అంటున్నాం. ఈ ఆండ్రీషియంలో మీకు స్టేమెన్స్ అన్నీ ఉంటాయి.
ఆ స్టేమెన్లో మళ్ళీ మీ 2 డివిజన్స్ ఫిలమెంట్ ఇంకా యాంథర్ అని చేస్తాం. ఓకే, సో ఇట్ ఇస్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. ఓకేనా, దాని తర్వాత ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫిలమెంట్ అండ్ యాంథర్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫిలమెంట్ అండ్ యాంథర్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయితే ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయితే మనం ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ నేను మీకు అది కూడా చూపించేస్తున్నాను. ఫిలమెంటు ఇంకా యాంథర్ 2 పార్ట్స్ మీకు చూపిస్తాను. ఇక్కడే ఇంకొకసారి చూపిస్తున్నాను. యాంథర్ అనేది మీదనున్న పార్టు, ఫిలమెంట్ అనేది ఏదైతే విచ్ ఈస్ హోల్డింగ్ ది యాంథర్. సో టుగెదర్ ఫిలమెంట్ అండ్ యాంథర్ విల్ బీ నోన్ యాజ్ స్టేమన్. సరేనా, ఓకేనా, క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం నిన్న ఒక ఇంపార్టెంట్ కొన్ని విషయాలు చదువుకున్నాం, మొనీషియస్ ఇంకా డైషియస్ అనేసి. మొనీషియస్ డైషియస్ని మనం బైసెక్షువల్ అని కూడా నేర్చుకున్నాం. ఒక నిమిషం పెన్ మారుద్దాం. సో మొనీషియస్ని మనం బైసెక్షువల్ అన్నాం, డైషియస్ సిచ్యువేషన్ని మనం యూనిసెక్షువల్ అన్నాం. అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై మొనీషియస్ అండ్ డైషియస్ ఆర్ బైసెక్షువల్ ఆర్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్? వాట్ డూ యూ మీన్ బై మొనీషియస్ ఫ్లవర్స్ and dioecious flowers? Monoecious flowers have both male and female on the same flower. On same flower. ఒకే ఫ్లవర్ లేదంటే ఒక్క నిమిషం, ఒకే ప్లాంట్ మీద అనేది మీకు కరెక్ట్గా మీకు సెట్ అవుతుంది. ఆన్ ద సేమ్ ప్లాంట్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే స్టేమెన్స్, కార్పెల్స్ 2 ఏవైతే ఉన్నాయో దే బోత్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సేమ్ ప్లాంట్ ఉంటే, అలాంటి సిచ్యువేషన్ ఉంటే దాన్ని మొనీషియస్ సిచ్యువేషన్ అంటాం. అదే డైషియస్ సిచ్యువేషన్ అంటే ద మేల్ అండ్ ఫీమేల్ ఇవి ఏదైతే 2 ఉన్నాయో ప్రెజెంట్ ఆన్ సెపరేట్ ప్లాంట్స్. దే బోత్ ఆర్ ప్రెజెంట్ ఆన్ సెపరేట్ ప్లాంట్స్. ఓకే, క్లియరా? ఇక్కడ వరకు ఎలాంటి డౌట్లు ఉన్నాయా లేవా? ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందా? ఓకే, మొనీషియస్ అంటే నేను చదువుకుంది ఒకే ప్లాంట్ మీద 2 మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అంటే పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డైషియస్లో సపరేట్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. 2 ప్లాంట్లు సపరేట్గా ఉన్నాయి. ఈ ప్లాంట్ మీద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంది, అంటే ఈ ఫ్లవర్లో ఓన్లీ స్టేమన్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్లో ఓన్లీ కార్పెల్ ఉంది. అర్థమైందా? ఇక్కడ వరకు ఎలాంటి డౌట్స్ లేదా? మొనీషియస్ డైషియస్వి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మనం ఆల్రెడీ చదువుకుంటే మనకు గుర్తుండాలంటే క్యుకుర్బిట్టు, ఖారా, కోకోనట్ ఏవైతే ఉన్నాయో మొనీషియస్వి ఎగ్జాంపుల్స్. డేట్ పాము, పపాయ, మ్యార్కెన్షియా అనేవి డైషియస్కి ఎగ్జాంపుల్స్. ఇందులో మనకు క్యాస్టర్ ఇంకా మైజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే దే ఆర్ మొనీషియస్ ప్లాంట్స్ బట్ దేర్ ఫ్లవర్స్ ఆర్ డైషియస్. దే ఆర్ మొనీషియస్ ప్లాంట్స్ బట్ దేర్ ఫ్లవర్స్ ఆర్ డైషియస్. ఎందుకు అంటున్నాం అలాగా? ఓకే, వై దే ఆర్ నోన్ యాజ్ మొనీషియస్ బట్ ద ఫ్లవర్స్ ఆర్ డైషియస్. ఇక్కడ ఏదైతే ఉందో, ఈ ప్లాంట్స్లో ఏదైతే ఉందో, క్యుకుర్బిట్టు, ఖారా, కోకోనట్ ఏదైతే ఉందో, ద సేమ్ ఫ్లవర్ విల్ హ్యావ్ బోత్ స్టేమన్స్ అండ్ కార్పెల్స్. ఇన్ దిస్ ఒకే ప్లాంట్ మీద 2 ఫ్లవర్స్ ఉంటాయి, కానీ ఒక ఫ్లవర్లో స్టేమన్స్ ఉంటాయి, ఇంకో ఫ్లవర్లో కార్పెల్స్ ఉంటాయి. మీకు బౌన్స్ అయిందా లేదంటే అర్థమైందా? ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? క్యాస్టర్ అండ్ మేజ్ ఆర్ మొనీషియస్ ప్లాంట్స్. ఇది ఇంపార్టెంట్ చాలా, అందుకే నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఓకే, క్యాస్టర్ అండ్ మేజ్ ఆర్ మొనీషియస్ ప్లాంట్స్ బట్ దేర్ ఫ్లవర్స్ ఆర్ డైషియస్. అర్థమవుతున్నదా నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను? ద ప్లాంట్ ఈజ్ మొనీషియస్ అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ 2 ప్లాంట్ మీద ఉన్నాయి, ఒకే ప్లాంట్ మీద. కాకపోతే ద ఫ్లవర్స్ ఆర్ డైషియస్ బికాస్ సపరేట్ ఫ్లవర్స్ ఉన్నాయి. మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ వేరువేరుగా ఉంది. బాధపడిందా లేదా? అర్థమైందా లేదా? అర్థమైతే ఓకే, క్లియర్. ఓకే, ఒకసారి క్లియర్గా చెప్పేద్దాం, ఆగండి. ఓకే, క్లియర్గా ఇప్పుడు నేను ఒక బ్లాక్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అది అయిపోగానే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇది క్లియర్గా చూడండి ఒకసారి. నేనేం చెప్పబోతున్నానో క్లియర్గా చూడండి. ఓకే, ఫైన్. ఇప్పుడు మొనీషియస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో
మొనీషియస్ లేదంటే బైసెక్షువల్ ఫ్లవర్స్. ఇది ఒక్క నిమిషం ఆగండి, ఏమన్నాం దాన్ని. ఓకే సరే, ఇలాగే రాద్దాం, మొనీషియస్ అనే రాద్దాం. మొనీషియస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 2 రకాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. ఒక రకం ఏంటంటే ఒక రకం క్యుకుర్బిట్. దిస్ ఈజ్ వన్ టైప్ 1. ఇంకో టైప్ ఏంటి, ఇంకో టైపు క్యాస్టర్ అనుకున్నాం, క్యాస్టర్ ఇంకా మేజ్. ఇది టైప్ 2. ఇది టైప్ 2. ఓకే, ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు నేను చెప్తుంది కేర్ఫుల్. 6 మంది చూస్తున్నారు కానీ 5 లైక్లు ఉన్నాయి. ఏమిటో ఇంకా ఏదో కష్టపడాలి అయితే, మనం ఇంకా ఏదో బాగా చేయాలైతే, ఇంప్రూవ్ చేయాలైతే. ఓకే సరే ఫైన్. ఓకే, ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉందాం. సో ఇప్పుడు క్యుకుర్బిట్లో సిచ్యువేషన్ ఏంటంటే దేర్ ఆర్ సేమ్. ఇక్కడ మొనీషియస్ ప్లాంట్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకునేది ఏంటి, సేమ్ ప్లాంట్ has both male and female parts. ఓకే, సేమ్ ప్లాంట్లో మేల్ ఫీమేల్ పార్ట్స్ ఉన్నాయి. అది ఫస్ట్ మొనీషియస్ది డెఫినేషన్. ఈ మొనీషియస్ డెఫినేషన్ అయిపోగానే ఫస్ట్ ఏంటి, ఓకే క్యుకుర్బిటాలో ఉన్న మొనీషియస్ కండిషన్ ఏంటి, సేమ్ ఫ్లవర్, ఒకే ఫ్లవర్లో సేమ్ ఫ్లవర్ విల్ హ్యావ్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఇలా ఫ్లవర్ ఉన్నదనుకోండి, ఇప్పుడు నా డయాగ్రామ్ చూడకండి ఎందుకంటే డయాగ్రామ్ నేను అంత బాగా గీయట్లేదు. ఓకే, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇదేమో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అనుకుందాం. ఓకే, దాని తర్వాత ఇంకో కలర్ వాడదాం. అవునండి, సో ఇందులో ఇప్పుడు దిస్ వన్ ఈజ్ కార్పెల్ అండ్ దిస్ వన్ ఈజ్ స్టేమన్. అంటే ఏమిటి, స్టేమన్ అనేది మేలు, కార్పెల్ అనేది ఫీమేలు. సరేనా? ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇది క్యుకుర్బిట్లో ఉన్న టైప్ 1 కండిషన్. టైప్ 2 కండిషన్ అంటే ఏమిటి, రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మేల్ అండ్ ఫీమేల్ ప్రెజెంట్ ఆన్ సెపరేట్ ఫ్లవర్స్. మేల్ ఇంకా ఫీమేల్ ఏవైతే ఉన్నాయో సపరేట్ ఫ్లవర్స్ మీద ఉన్నాయి. అంటే ఏమిటి, ఇప్పుడు 2 ఫ్లవర్స్ వేసుకుందాం. ఓకే, ఇదొక ఫ్లవర్ ఉంది, ఈ 2 ఒకే ప్లాంట్ మీద ఉన్నాయి, ఇవి 2 సేమ్ ప్లాంట్ మీద ఉన్నాయి. బట్ ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇది, ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఇది. సో దిస్ ఈస్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్, ఇది కార్పెల్, ఇది. సో ఫీమేల్ ఫ్లవర్ అనొచ్చు దీన్ని. మనం ఓపెన్ చేద్దాం, దీన్ని మనం ఫీమేల్ ఫ్లవర్ అందాం. సో దిస్ ఈస్ ఫీమేల్ ఫ్లవర్, సపరేట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఒకే ప్లాంట్ మీద. దిస్ ఇస్ ద మేల్ ఫ్లవర్. ఓకే, both present on same plant, both on same plant. ఓకే, ఇది ఇక్కడ వరకు ఇప్పుడు అర్థమైపోయిందా అందరికీ? ఇప్పుడు అర్థమైందా? కష్టపడి అంతా గోకేసాను మొత్తం మీ బోర్డు మీకోసం అంతాను.
సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అంటే అందరికందరూ ఫైర్ సింబల్ పంపించండి. ఇక్కడ వరకు మీకు అంతా అర్థమైపోయింది అంటే చాట్ బాక్స్లో ఒక ఫైర్ సింబల్, ఒక థమ్స్ అప్ ఏదైనా పంపించండి, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. క్లియర్. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, దీని వేరంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫైర్ సింబల్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. సో దీని వేరంగా ఒక స్క్రీన్ షాట్ మీరు తీసుకున్నారంటే మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఇంకా, ఎందుకంటే ఇది మీకు నోట్స్లో రాదు అందుకు. ఓకే, ఇది సపరేట్గా ఉండిపోతుంది. సో I'll be switching for the slide in 5 seconds more. Take 5 more seconds పిల్లలు. 5 seconds తీసుకోండి. ఓకే, 5 స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా డన్. ఓకే, ఆల్ రైట్, పదండి నెక్స్ట్. ఓకే, సరే. సో ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు తీసుకోపోయినా పర్వాలేదు స్క్రీన్ షాట్. ఈ క్లాస్ ఏదైతే ఉందో మళ్ళీ మీకు యూట్యూబ్లో దొరికిపోతుంది, దాంట్లో వెళ్ళైనా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏం పర్లేదు. ఓకే, సరే. అయితే నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు మొనీషియస్ డైషియస్ అర్థమైపోతే ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఓకే, సరే, ఆల్ రైట్, డన్. ఓకే, సరే. ఇప్పుడు స్టేమన్ గురించి ఇంకా చదువుకుందాం. ఇది ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చదువుకున్నాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద యాంథర్ ఫిలమెంట్. ఇవేమిటి? pollen grains. ఓకే, యాంథర్, pollen grains, filament. సో అన్నీ కలిపే స్టేమన్ ఫామ్ అవుతుంది. ఓకే, స్టేమన్లో నేను చెప్పినట్టు 2 పార్ట్స్ ఉన్నాయి. వాటిలో మీకు pollen sacs ఉంటాయి. దేంట్లో అయితే pollen grains ఏవైతే ఉన్నాయి, విచ్ ఆర్ ద మేల్ gametophytes. Pollen grains are the male gametophytes. They will be stored in the pollen sacs. Okay, they will be stored in the pollen sacs in the stamen. Okay, yesterday class YouTube లో ఉంటుంది. మీరు ఏం చేయాలో తెలుసా? రోషిని అమ్మా, ఏం చేయంటే నువ్వు వెళ్ళి ఈ ఛానల్కి వెళ్తావా? ఈ ఛానల్లో వెళ్ళిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ సెషన్స్ వస్తాయి, ప్లేలిస్ట్ అవన్నీ వచ్చినప్పుడు మీకు లైవ్ అని ఒకటి ఉంటుంది, వేరే కేటగిరీ. ఆ లైవ్ కేటగిరీలో మీకు దొరుకుతుంది. నిన్నటి క్లాస్ ఏదైతే ఉందో లైవ్ అయింది కాబట్టి, లైవ్గా నేను క్లాస్ తీసుకున్నాను కాబట్టి నిన్నటి కూడా నువ్వు లైవ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది ఛానల్లో వెళ్ళగానే. ఇక్కడ కింద మీరు ఛానల్ మీద క్లిక్ చేయగానే లైవ్ అవన్నీ కేటగిరీస్ వస్తే ఆ లైవ్లో వెళ్తే మీకు దొరికిపోతుంది. ఓకే, డోంట్ వరీ, నిన్నటి క్లాస్ ఆల్రెడీ అక్కడ ప్రీమియర్ అయి ఉన్నది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అది. సో ఇక్కడతో స్టేమన్ స్ట్రక్చర్ ఒకటి క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, సో యాంథర్ స్ట్రక్చర్ ఇంకా మొదలెట్టేద్దాం. యాంథర్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడం మొదలెట్టేద్దాం. చాలా కేర్ఫుల్గా వినండి. యాంథర్ స్ట్రక్చర్ నుంచి మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. యాంథర్ స్ట్రక్చర్ నుంచి మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో యాంథర్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇలా ఎక్కడెక్కడే చేస్తున్నానో అది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టేసుకోండి. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ద స్ట్రక్చర్ ఆఫ్ యాంథర్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ యాంజియోస్పర్మ్ యాంథర్ ఈస్ బైలోబ్డ్ అంటున్నారు. బైలోబ్డ్ అంటే ఏంటి? వాట్ డూ దే మీన్ బై బైలోబ్డ్? బైలోబ్డ్ అంటే 2 లోబ్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ మీరు చూస్తే 2 లోబ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 లోబ్స్. యాంథర్ ఏదైతే ఉందో 2 లోబ్స్లో ఇలాగ డివైడ్ అయి ఉంది. ఇలా ఉన్నది, ఇటుపక్క ఒక లోబు, ఇటుపక్క ఒక లోబు, 2 లోబ్స్లో డివైడ్ అయి ఉంది. మధ్యలో ఒక లాంగిట్యూడినల్ గ్రూవ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మధ్యలో ఒక లాంగిట్యూడినల్ గ్రూవ్ ఉంటుంది. ఒక లాంగిట్యూడినల్ అక్కర్లేదు కదా, మీకు రాసి ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంది కాబట్టి అవసరం లేదు. ఓకే, సో మీకు ఒక లాంగిట్యూడినల్ గ్రూవ్ ఉంటుంది. ఆ లాంగిట్యూడినల్ గ్రూవ్ మీ థీకాని సపరేట్ చేస్తుంది, అది యాంథర్ని సపరేట్ చేస్తున్నది. ఓకే, ఇక్కడ వరకు మీకు యాంథర్ది స్ట్రక్చర్. సో అందుకే ఏదైతే యాంథర్ ఏదైతే ఉందో దాన్ని డైథీకస్ అంటాం. ఏమంటాం? డైథీకస్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ డైథీకస్ యాంథర్. సరేనా? సో ఈ డైథీకస్ యాంథర్ ఎప్పుడైతే చదువుతున్నామో మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఏదైతే యాంథర్ ఉందో దాంట్లో థీకా ఏదైతే యాక్చువల్గా లాంగిట్యూడినల్ గ్రూవ్ ఉందో అది యాంథర్ని రెండిట్లో సపరేట్ చేస్తున్నది కాబట్టి దాన్ని డైథీకా ఆర్ బైలోబ్డ్ అంటున్నాం. సో యాంథర్ని బేసిక్గా ఏంటంటాం? సో ద యాంథర్ ఇస్ బైలోబ్డ్ అండ్ tetrasporangiate. అంటే పాలెన్ సాక్స్ ఏవైతే ఉన్నాయో, నంబర్ ఆఫ్ పాలెన్ సాక్స్ ఏవైతే ఉన్నాయో 4 పాలెన్ సాక్స్ ఉన్నాయి. ఇక చూడండి, ఇక్కడ వెనకాతలు మనం చూడండి,
ఎన్ని ఉన్నాయి పాలెన్ సాక్స్? 1 2 3 4. వీటన్నిటిని ఒక్కొక్క స్పొరాంజియం అంటాం. ఇట్ ఈస్ 1 స్పొరాంజియం ఈచ్. ఓకే, సో టోటల్గా ఒక యాంథర్లోని 2 లోబ్స్ ఉంటాయి, ఒక్కొక్క లోబ్లో 2 స్పొరాంజియా ఉంటాయి. సో టోటల్గా బైలోబ్డ్ అండ్ టెట్రాస్పొరాంజియేట్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్స్ వస్తాయి. ద యాంథర్ ఇస్ బైలోబ్డ్ అండ్ టెట్రాస్పొరాంజియేట్. నోట్ డౌన్ చేసుకోండి, నోట్బుక్ తీసుకొని కూర్చోండి. రోజును నోట్బుక్ తీసుకొని కూర్చోండి. నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి, ఇది మీకు క్వశ్చన్ వస్తుంది. సో యాంథర్ ఈస్ బైలోబ్డ్ అండ్ టెట్రాస్పొరాంజియేట్. సరేనా? ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదామా? ఇంకా ముందుకు వెళ్ళిపోదామా? అందరికీ అర్థమవుతున్నదా? అందరికీ అర్థమవుతున్నదా? అందరికీ అర్థమవుతున్నదా అంటే ఒక థమ్స్ అప్. ఎస్ క్లియర్, థమ్స్ అప్. ఏదో ఒకటి మీకు అర్థమవుతున్నదంటే ఎస్ క్లియర్, థమ్స్ అప్ ఏదో ఒకటి చెప్పండి. ఓకే సరేనా? ఎస్ ఓకే, పదండి ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, అది సో యాంథర్ ది స్ట్రక్చరు డీటెయిల్గా అర్థం చేసుకుందాం. విల్ అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంథర్. యాంథర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డీటెయిల్గా స్లోగా అర్థం చేసుకుందాం. ఓకేనా? ఆల్ రైట్, వెరీ గుడ్. సరే, సో యాంథర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డివైడెడ్ ఫస్ట్ ఇంటూ 2 parts. యాంథర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఫస్ట్ ఈస్ ద యాంథర్ వాల్ అండ్ సెకండ్ ఈస్ ద మైక్రోస్పొరాంజియం. ఫస్ట్ ఈస్ ద యాంథర్ వాల్, సెకండ్ ఈస్ ద మైక్రోస్పొరాంజియం. యాంథర్ వాల్లో మళ్ళీ 4 లేయర్స్ ఉన్నాయి. యాంథర్ వాల్లో మళ్ళీ 4 లేయర్స్ ఉన్నాయి. ఏంటంటే ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, టపీటమ్. ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, టపీటమ్. ఇంకా మైక్రోస్పొరాంజియంలోని స్పోరోజెనస్ టిష్యూ అనే టిష్యూ ఉంటుంది. మైక్రోస్పొరాంజియంలోని స్పోరోజెనస్ టిష్యూ ఉంటుంది. అక్కడే మీది మైక్రోస్పోరోజెనెసిస్ అంటాం. ఏమంటాం? మైక్రోస్పోరోజెనెసిస్. ఒక్క నిమిషం, ఇక్కడ కన్నా కొంచెం మీదని రాద్దామా? మైక్రోస్పొరాంజియం ఏదైతే ఉందో దాంట్లో ఏం జరుగుతున్నది? మైక్రోస్పోరోజెనెసిస్. మైక్రోస్పోరోజెనెసిస్ అనేది జరుగుతున్నది. ఓకే, అది సో ఇది మీది మైక్రోస్పోర్ స్ట్రక్చర్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనం యాంథర్ ది స్ట్రక్చర్ ఇంకా డీటెయిల్గా మీకు యాక్చువల్గా మీ ఎన్సీఆర్టీ బుక్లో ఎలా ఉందో అలా చూసుకోబోతున్నాం మనం. హౌ ఇట్ ఈస్ ఇన్ ఎన్సీఆర్టీ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఒక 1 by 1 మన స్ట్రక్చర్. ఇప్పుడు ఇది యాంథర్ ఇలాగుంటే, యాంథర్ని మనం ఇలా చూసినప్పుడు యాంథర్ ఇలా ఉంటే దాన్ని ఇలా కట్ చేసిన తర్వాత దాని మీద నుంచి మనం ఇలా ఎప్పుడైతే చూస్తామో అది చూసినప్పుడు మనకి ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇలాంటి స్ట్రక్చర్ కనిపించిన తర్వాత మనం దాన్ని ఇంకా ఎన్లార్జ్ చేసి చూస్తే మనకి ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ అన్నది ఎపిడర్మిస్. ఒక నిమిషం, ఫస్ట్ ఏదైతే ఉందో అది ఎపిడర్మిస్. అంటే ఎపిడర్మిస్ అంటే ఎపి అంటే అవుటర్ మోస్ట్ అని, డర్మిస్ అంటే లేయర్. సో ఎపిడర్మిస్ అవుటర్ మోస్ట్ లేయర్. ఓకే, ఎపిడర్మిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. దాని తర్వాత వచ్చేది ఎండోథీషియం. దాని తర్వాత లేయర్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ బయట ఉన్నది ఎపిడర్మిస్, దాని తర్వాత ఉన్న లేయర్స్ ఎండోథీషియం అంటాం. దాని తర్వాత కొన్ని నెంబర్ ఆఫ్ సెల్ లేయర్స్ వస్తాయి, వాటిని మనం మిడిల్ లేయర్స్ అంటాం. లాస్ట్లో టపీటమ్ వస్తుంది. టపీటమ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. టపీటమ్ అనే లేయర్ ఏదైతే ఉందో దాంట్లో మీకు చాలా సిగ్నిఫికెన్స్ ఉంది, మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో టపీటమ్ ఏదైతే ఉందో టపీటమ్ లోపలలోనే మీకు ఇంకా మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయ్యి మీకు రిప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ. అంటే గ్యామీట్ ఫార్మేషన్, ద మైక్రోస్పోర్స్ స్టార్ట్ ఫార్మింగ్ ఇన్ దిస్ రీజన్ ఓన్లీ. ఓకే, ఇక్కడి వరకు మీది స్ట్రక్చర్ చాలు ఇంకా. ఓకే, జేఈ తెలుగులో కూడా రావడానికి ట్రై చేస్తున్నాము. సో డోంట్ వరీ, ఇట్ విల్ కమ్. అప్పటి వరకు టెన్షన్ తీసుకోకుండా చిల్గా చూడండి. ఓకే, అది కూడా ట్రై చేస్తున్నాము. పదండి నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పొరాంజియం చూసుకుందాం. ఓకే, సో మైక్రోస్పొరాంజియం దేన్ని అంటున్నాం? దీన్ని మైక్రోస్పొరాంజియం అంటున్నాం. ఏదైతే పూర్తి స్ట్రక్చర్ చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇది యాంథర్ అనుకోండి, యాంథర్లో ఎన్ని స్పొరాంజియాలు ఉన్నాయి? 4 స్పొరాంజియంలు ఉన్నాయి. ఈ 4 స్పొరాంజియంలోని ఒక్క స్పొరాంజియమే మనం మ్యాగ్నిఫై చేసి చూసాం.
వీటిని 4 స్పోరాంజియం అంటాం, డైథీకస్ అంటాము. డైథీకస్ ఒక తీక పక్క 2, ఇంకో తీక పక్క 2. ఓకే, సో దాని తర్వాత ఇది స్పోరాంజియం అంటాం. దాంట్లో స్పోరోజినస్ టిష్యూ ఉంటుంది. దీంట్లో అయితే యాక్చువల్గా మీ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ డెవలప్ అవుతున్నాయి. సో మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇంకా డీప్లోకి వెళ్తున్నాం. ఓకే, అది సంగతి. ఓకే, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్లాంట్లో ఏదైతే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉందో స్టేమనో దాంట్లో ఇంకా డీప్గా చదువుకుంటున్నాం మనం. ఓకే, అది. సో స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పోరాంజియంతో మొదలెడదాం. మైక్రోస్పోరాంజియంది స్ట్రక్చర్, ఇవేవైతే లేయర్స్ ఉన్నాయో 1 by 1 ఈ లేయర్స్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే దీని నుంచి మీకు క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి ఇవి మనం కేర్ఫుల్గా విందాం. ఫస్ట్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ నేను అన్నట్టు ఇట్స్ ద అవుటర్ మోస్ట్ లేయర్. ఇట్ ఈస్ ద outer most single layered and it is protective in function. It is outermost single layered and it is protective in function. Parenchymatous and single layered. Okay, it is parenchymatous and single layered. అంటే అది parenchyma తో ఫామ్ అయి ఉంది. It is made up of parenchyma. It is made up of parenchyma. Parenchyma మనం ఆల్రెడీ టిష్యూస్లో చదువుకున్నాం. టిష్యూస్లో మనం parenchyma గురించి చదువుకుంటే అదేంటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబండెంట్ టైప్ ఆఫ్ టిష్యూ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ బాడీ. సో ఎపిడర్మిస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ parenchyma. ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్. దీంట్లో మీకు ఎంత చాలు, ఇది ఒకే లేయర్తో ఫామ్ అయింది. ఎండోథీషియంకి వచ్చేద్దాం. ఎండోథీషియంకి వస్తే ఎండోథీషియం సెల్స్ ఆఫ్ దిస్ లేయర్ హ్యావ్ ఆల్ఫా సెల్యులోజిక్ థికనింగ్స్ హెల్ప్స్ ఇన్ డెహిసెన్స్ ఆఫ్ యాంథర్. డెహిసెన్స్ అంటే ఏమిటి? డెహిసెన్స్ అంటే ఇలా యాంథర్ ఏదైతే స్పోరాంజియం శాక్ ఉందో మీది, దేంట్లో అయితే అన్ని పాలింగ్ గ్రెయిన్స్ని ఇలా పట్టుకొని ఉన్నదో ఒకసారి అది ఫుల్గా డెవలప్ అయిపోగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఒక బెలూన్ ఇలా పేలి అంత గాలంతా బయటకు వచ్చినట్టు. ఓకే, ఇలాగే యాంథర్స్ కూడా, యాంథర్లో ఏదైతే పాలింగ్ గ్రెయిన్స్ ఉన్నాయో డెవలప్ అయ్యి రెడీగా ఉంటాయి. ఒకసారి ఎప్పుడైతే యాంథర్ ఇలా డిహైస్ అవుతుందో, ఇలా ఓపెన్ అవుతుందో, ఓపెన్ అవగానే పాలింగ్ గ్రెయిన్స్ అన్నీ బయటకు వస్తాయి ఇలాగా. సో దట్ ఈస్ నోన్ యాజ్ డెహైసెన్స్ ఆఫ్ యాంథర్. అంటే పాలెన్ శాక్ ఇలా ఓపెన్ అయ్యి, బ్రేక్ ఓపెన్ అయ్యి దానిలోంచి పాలింగ్ గ్రెయిన్స్ అన్ని బయటకు రావడాన్ని మనం ఏంటంటాం, డెహిసెన్స్ అంటాం. ఆ డెహిసెన్స్లో ఎండోథీషియం చాలా హెల్ప్ చేస్తుంది. డెహిసెన్స్లో ఎండోథీషియం చాలా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మిడిల్ లేయర్కి వచ్చేద్దాం. మిడిల్ లేయర్ సెల్స్ ఆఫ్ దిస్ లేయర్ ఆర్ ఎఫిమెరల్ అండ్ 1 to 3 లేయర్డ్. అంటే ఏంటి, అలా చేంజ్ అవుతూ ఉంటాయి. లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 1 to 2, 2 to 3 అలాగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకే నెంబర్ ఆఫ్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉండవు. ఓకే, సో దే కీప్ చేంజింగ్ అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఓకే, అది ఎఫిమెరల్ అంటే. దాని తర్వాత డీజనరేట్స్ ఎట్ మెచ్యూరిటీ అండ్ ప్రొవైడ్స్ నరిష్మెంట్. చాలు. దాని తర్వాత టెపిటమ్ క్లాస్లో వచ్చేస్తే టెపిటమ్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ పాలిప్లాయిడ్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ పాలిప్లాయిడ్. అంటే ఇట్ ఈస్ నాట్ హ్యాప్లాయిడ్ ఆర్ డిప్లాయిడ్, ఇట్ ఈస్ పాలిప్లాయిడ్. అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ సెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి. పాలిప్లాయిడ్ అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమల్ సెట్స్ ఎన్ని ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, దాన్ని మనం పాలిప్లాయిడ్ అంటాము. ఓకే, అది. సో ద టెపిటల్ సెల్స్ షో ఇంక్రీజ్ ఇన్ దేర్ డిఎన్ఏ కంటెంట్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎక్కువ ఉంటే ద డిఎన్ఏ కంటెంట్ విల్ బి ఆల్సో బి మోర్. సో ఇక్కడ వరకు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్పోరాంజియంది, మైక్రోస్పోరాంజియం స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎపిడర్మిస్ పారెంకైమాతో మేడప్ అయి ఉంది. ఎండోథీషియం హెల్ప్స్ ఇన్ డిహిసెన్స్ ఆఫ్ యాంథర్, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత మిడిల్ లేయర్కి వచ్చేస్తే ఇట్ ఈస్ మల్టీ లేయర్డ్ అండ్ ఎఫిమెరల్. ఓకే, లాస్ట్ టెపిటమ్ అనేది హైలీ న్యూట్రిటివ్ అండ్ ఇట్ ఈస్ పాలిప్లాయిడ్. ఇవి మీకు ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైపోతే ఒక థమ్స్అప్ పంపించండి. వేరేగా ఒక థమ్స్అప్ పంపించేస్తే ఇంకా మనం నెక్స్ట్ అర్థం చేసుకోగలం ఇంకా. ఓకే, ఇక్కడ వరకు అర్థమైపోయిందా? ఇక్కడ వరకు అర్థం అవుతున్నదా అందరికీ? క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందంటే ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఇంకా. ఓకేనా, నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోదాం. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం ఇక్కడ మనకి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక మనం అర్థం చేసుకోబోతున్నాం దీంట్లోని. వాట్ ఆర్ వి గోయింగ్ టు అండర్స్టాండ్ నెక్స్ట్? ఓకే, సో ఓకే థమ్స్అప్లు దొరికిపోయి మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో టెపిటమ్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్ ఫర్ డెవలపింగ్ పాలెన్ గ్రెయిన్స్. టెపిటమ్ ఏదైతే ఉందో ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్ ఫర్ ద డెవలపింగ్ పాలెన్ గ్రెయిన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో which part of the anther wall provides nutrition to the developing pollen grains అంటే టెపిటమ్ అని వస్తుంది. టెపిటమ్ లేయర్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్, ఇట్ ఈస్ పాలిప్లాయిడ్. రెండు ఆప్షన్, రెండు మీకు ఇంపార్టెంట్. ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్ టు ద డెవలపింగ్ pollen grains అండ్ నెంబర్ 2 what will do it also it is polyploid. Okay, దాని తర్వాత it transports supplements to anthers అంతా. ఓకే, నో పాలెన్ కిట్ అని ఒక టర్మ్ తెలుసుకుందాం.
ఇది కూడా మీకు ఇంపార్టెంట్. పాలెన్ కిట్ అంటే ఏమిటి? పాలెన్ కిట్ ఈస్ ఫౌండ్ బై టపీటల్ సెల్స్ అరౌండ్ ద మైక్రోస్పోరోసైట్స్. దిస్ పాలెన్ కిట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ న్యూట్రిషన్. అంటే ఏం చేస్తున్నది బేసిక్గా, ఈ టపీటమ్ అనేది ఏదైతే ఉందో, టపీటమ్ అనేది మనం ముందు కొన్న స్ట్రక్చర్, వెనక్కి కొన్న స్ట్రక్చర్ చూసుకుందాం. ఇక్కడ టపీటమ్ అనేది అయితే ఉందో, ఆ టపీటమ్ ఏం చేస్తున్నది, పాలెన్ గ్రెయిన్స్కి అరౌండ్ ద పాలెన్ గ్రెయిన్స్ ఇట్ ఫార్మ్స్ అ స్ట్రక్చర్ నోన్ యాజ్ పాలెన్ కిట్ which will actually provide nutrition to the developing pollen grains. It will, the tapetal cells, the cells of the tapetum, what they will do? The cells from the tapetum, hello Arjun, hello Abhay, okay? So, అర్జున్ రెడ్డి ఎవరైతే నీట్ కోసం చదువుతున్నారు, ఓకే? సో అర్జున్ రెడ్డి సినిమా చూసాం కదా, అది అనమాట, ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకుంటే, ఓకే, ఇందులో ఏదైతే మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే, టపీటమ్ ఏవైతే సెల్స్ ఉన్నాయో దే యాక్చువల్లీ ప్రొవైడ్ ద న్యూట్రిషన్, అండ్ టు డూ దాట్ దే ఫార్మ్ అ స్ట్రక్చర్ నోన్ యాజ్ పాలెన్ కిట్. పాలెన్ కిట్ అని ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి, విచ్ విల్ యాక్చువల్లీ ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ద డెవలపింగ్ పాలెన్ గ్రెయిన్స్. ఓకేనా? చాలు, ఇక్కడి వరకు మనకు అర్థమైపోయింది. అంటే మనం ఇంకా ఫర్దర్ వెళ్దాం. టపీటన్ సెల్స్ న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయకుండా ఇంకా దేనికి యూస్ఫుల్ అంటున్నాం? టపీటన్ సెల్స్ యాక్ట్ యాజ్ ద ప్రీకర్సర్ టు స్పోరోపాలెనిన్. స్పోరోపాలెనిన్ అనేసి ఒక స్ట్రక్చర్ ఉంది. మీ పాలెన్ గ్రెయిన్ ఏదైతే ఉందో, ద పాలెన్ గ్రెయిన్ విల్ హ్యావ్ అ ఎగ్జైన్ అండ్ అన్ ఇంటైన్. 2 లేయర్స్ ఉంటాయి. పాలెన్ గ్రెయిన్ ఏదైతే ఉందో దాంట్లో 2 లేయర్స్ వస్తాయి మీకు, ఎగ్జైన్, ఇంటైన్ అనేసి. ఎగ్జైన్లోని స్పోరోపాలెనిన్ అనేసి ఒక స్పోరోపాలెనిన్ ఎక్కడ ఉంది, ఇది స్పోరోపాలెనిన్ అనేసి ఒక మెటీరియల్ ఉంటుంది. దిస్ మెటీరియల్ ఈజ్ రెసిస్టెంట్ టు హీట్, అది టెంపరేచర్, ప్రెషర్, pH. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ దిస్ స్పోరోపాలెనిన్ డెవలప్స్. అండ్ దిస్ టెపిటల్ సెల్స్ ఏవైతే పాలెన్ కిట్ ఉందో దాని నుంచే స్పోరోపాలెనిన్ ఫర్దర్ వెళ్ళి డెవలప్ అవుతుంది. ఓకేనా? ఏదైతే పాలెన్ కిట్ అని మనం ఇప్పుడు చదువుతున్నామో ఆ పాలెన్ కిట్టే ఫర్దర్ వెళ్ళి ఏం ఫామ్ చేస్తుంది? స్పోరోపాలెనిన్ ఫామ్ చేస్తుంది. ఈ స్పోరోపాలెనిన్ విల్ ప్రొటెక్ట్ ద పాలెన్ గ్రెయిన్, ద మేల్ గ్యామెటోఫైట్, ఓకే, ఫ్రమ్ ఆల్ ది ఎక్స్టర్నల్ హార్ష్ ఎన్వైరన్మెంట్స్. అది ఓకేనా? అది. సో ఇక్కడ మనకి ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ ఇంకా 2-3 కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏవైతే మనం టెపీటమ్ గురించి నేర్చుకోవాలో. నెక్స్ట్ ఇంకేంటి, టపీటమ్ యూబిస్ట్ బాడీస్ అని కొన్ని బాడీస్ని బయటికి తీసి విసిరేస్తుంది. ఓకే, దాని తర్వాత ఇట్ ఈస్ అ పార్ట్, యూబిస్ట్ బాడీస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ స్పోరోపాలెనిన్. ఇవన్నీ చిన్న ఆల్సో ఇట్ సీక్రెట్స్ క్యాలేస్ ఎంజైమ్. ఇవన్నీ చిన్న పాయింట్స్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, టపీటమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో క్యాలేస్ ఎంజైమ్ ఒక ఎంజైమ్ని సీక్రెట్ చేస్తాయి. ఓకే, సో క్రోమోజోమ్స్ ఇవి ఏవైతే పాలెన్ గ్రెయిన్స్ ఉన్నాయో టెట్రాయిడ్ ఫామ్లో ఉంటాయి. ఈ క్యాలేస్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏవైతే మీకు ఇవి పాలెన్ గ్రెయిన్స్ ఉన్నాయో, పాలెన్ గ్రెయిన్స్ ఇలాగా 4 సెల్స్ గుంపుల్లో ఫామ్ అవుతాయి. సో ఫామ్ అయినప్పుడు అవన్నీ సెపరేట్ అవ్వాలంటే క్యాలేస్ ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది టు సపరేట్ దెమ్. క్యాలేస్ ఎంజైమ్ విల్ హెల్ప్. ఇది కూడా టపీటమ్ నుంచే రిలీజ్ అవుతుంది. సో టపీటమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఫస్ట్ టెపీటమ్ ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్, ఇట్ ఈస్ పాలిప్లాయిడ్ అనుకున్నాం. దాని తర్వాత పాలెన్ కిట్ ఫామ్ చేస్తున్నది. ఇట్ విల్ ఫార్మ్ పాలెన్ కిట్. ద పాలెన్ కిట్ ఈజ్ అ పర్టికులర్ స్ట్రక్చర్ మేడ్ బై ద టపీటల్ సెల్స్ that will actually provide nutrition to the developing pollen grains. This pollen kit will further develop into sporopollenin, which will actually protect the pollen grain and from the harsh environments, అంటే టెంపరేచరు, pH, ప్రెషర్ ఏవైతే అన్ని ఇలాంటివి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది స్పోరోపాలెనిన్ ఫ్యూచర్లో వెళ్ళి. ఓకే, దాని తర్వాత టపీటంలోని యూబిస్ట్ బాడీస్ అని కొన్ని యూబిస్ట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పారేస్తుందని నేర్చుకున్నాం. దాని తర్వాత క్యాలేస్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఆ ఎంజైమ్ పాలెన్ గ్రెయిన్స్ని సపరేట్ చేస్తుందని నేర్చుకున్నాం. చాలు, ఇక్కడ వరకు మనకి ఇంతే టెపీటమ్ గురించి నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డెహిసెన్స్ ఆఫ్ యాంథర్. నేను చెప్పినట్టు దీన్ని డెహిసెన్స్ ఆఫ్ యాంథర్ అంటాం. దిస్ ఇస్ అ డిహైజ్డ్ యాంథర్. ఇప్పుడు మీరు చూసారంటే ఏం జరిగింది, యాంథర్ ఎలా ఒక మెచ్యూర్ డిహైజ్డ్ యాంథర్. దిస్ ఇస్ అ మెచ్యూర్ డిహైజ్డ్ యాంథర్. ఇక్కడ ఏమవుతుంది, ఈ పాలెన్ గ్రెయిన్స్ అన్ని ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ అయిందంటే ఫస్ట్ డెవలప్మెంట్ జరగాలి. పాలెన్ గ్రెయిన్స్ది డెవలప్మెంట్ ఏదైతే ఉందో మేల్ గ్యామెటోఫైట్ డెవలప్మెంట్, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకోబోతున్నాం. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకోబోతున్నాం. ఓకే, సో డోంట్ వరీ. ఓకే, అది. సో ఇది మీరు బేసిక్గా మీది పాలెన్ గ్రెయిన్స్ గురించి ఇలా డిహైజ్ అయిపోతుంది. దీన్ని మనం మైక్రోస్పోరోజెనెసిస్ అంటాం దాన్ని.
అదంతా చదువుకున్న తర్వాత ఇది మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. ఓకే, సరే, ఆల్రైట్. సో పాలిన్ గ్రెయిన్స్ గురించి కొంచెం లైట్గా తెలుసుకుందాం. పాలిన్ నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తామంటే, నెక్స్ట్ క్లాస్లో మనం మైక్రోస్పోరోజెనసిస్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామెటోఫైట్ ఒకటి చూసుకుందాం. అది చూసుకున్న తర్వాత పాలిన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది చూసుకున్న తర్వాత పాలిన్ గ్రెయిన్స్ది ఎలా యాక్చువల్గా వాటి లోపల స్ట్రక్చర్ ఏమిటి అవన్నీ కూడా ఒకసారి నెక్స్ట్ క్లాస్లో చూసుకొని యూబిష్ బాడీస్ గురించి కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎందుకంటే దుర్గా అడుగుతున్నారు యూబిష్ బాడీస్ అంటే ఏమిటనేసి. అవి కూడా నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూబిష్ బాడీస్, మైక్రోస్పోరోజెనసిస్, ఓకే, ఇంకా పాలిన్ గ్రెయిన్ స్ట్రక్చరు అవన్నీ కూడాను. పాలిన్ గ్రెయిన్ కూడా ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ పాలిన్ గ్రెయిన్స్ గురించి లైట్గా తెలుసుకుందాం. వాటిని మనం మేల్ గ్యామెటోఫైట్ అంటాం. చాలా ఇంపార్టెంట్, వాటిని మేల్ గ్యామెటోఫైట్ అంటాం. వాటి థిక్నెస్ 25 to 50 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఓకే, వాటికి 2 లేయర్స్ ఉంటాయి నేను చెప్పినట్టు, ఎగ్జైన్ ఇంకా ఇంటైన్. ఓకే, ఎగ్జైన్ ఇంకా ఇంటైన్. ఇవాళ ఇప్పుడు ఎంతవరకు అవుతాయి అంతవరకు మనం క్లియర్ చేద్దాం, మిగతాది నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. దాని తర్వాత మెచ్యూర్ పాలిన్ గ్రెయిన్స్లో 2 సెల్స్ ఉంటాయి, వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్. మెచ్యూర్ పాలిన్ గ్రెయిన్ చూస్తే 2 సెల్స్ ఉంటాయి, దాంట్లో మళ్ళీ 2 సెల్స్ ఉంటాయి, వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్. ఇప్పుడు మనం పాలిన్ గ్రెయిన్ది మెయిన్ స్ట్రక్చర్కి వచ్చేద్దాం. పాలిన్ గ్రెయిన్ మెయిన్ స్ట్రక్చర్ చూసుకుంటే నేను అన్నట్టు 2 లేయర్స్ ఉన్నాయి, ఎగ్జైన్, ఇంటైన్. అన్నిటికన్నా బయట లేయర్ని ఎగ్జైన్ అంటాం, లోపల ఉన్న లేయర్ని ఇంటైన్ అంటాం. ఇప్పుడు ఇంటైన్ ఈజ్ ద హార్డ్ అవుటర్ లేయర్ కాల్డ్ ద ఎగ్జైన్. ఇక్కడ ఏవైతే ఉందో ఆగండి, ఇది చూడకండి, ఇక్కడ రాంగ్గా రాశారు, ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది. ఓకే, ద హార్డ్ outer layer is called the exine. It is made up of cellulose and pectin. The hard outer layer is made up of exine. It is made up of cellulose and pectin. Okay, fine. దాని తర్వాత ఇన్నర్ వాల్ ఆఫ్ ద పాలిన్ గ్రెయిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఇంటైన్. ఓకే, ఇన్నర్ వాల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటైన్ అంటున్నాం. అంటే ఇప్పుడు పాలిన్ గ్రెయిన్ ఇలా ఉన్నది అంటే, ఓకే, దీంట్లో లోపల ఉన్నది, బయట ఉన్నది ఎగ్జైను, లోపల ఉన్నది ఇంటైన్, అంతే. దానికన్నా ఇంకెక్కువ ఏమీ లేదు నేర్చుకోవడానికి. ఎందుకంటే దీని స్ట్రక్చర్ ఇంకా క్లియర్గా చెప్తాను నేను ఎలాగో మీకు, సో డోంట్ వరీ. దీని స్ట్రక్చర్ ఇంకా క్లియర్గా చెప్తాను. సో అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జైన్ అంటాం, ఇన్నర్ లేయర్ని ఇంటైన్ అంటాం. ఓకే, ఇక్కడ వరకు క్లియరు. ఇక్కడ ఇది మిస్టేక్, ఇది వదిలేయండి, ఇది చూడకండి. ఓకే, సరే, ఇక్కడ వరకు ఫైన్ అయింది. ఇప్పుడు ఎగ్జైన్లో ఏంటి, ద ఎగ్జైన్ ఈజ్ మేడప్ ఆఫ్ స్పోరోపాలిన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎగ్జైన్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్పోరోపాలిన్. నేను మీకు చెప్పాను ఏంటి, ఇట్స్ ద హార్డ్ ఎక్స్టర్నల్ మెటీరియల్ ఆఫ్ exine. Okay, exine is made up of sporopollenin. This sporopollenin will protect the pollen grain from the harsh external environment. It is made up of fatty substance. It is made up of lipids or fatty substance. Okay, and it cannot be affected by temperature, strong acids or alkali. ఎలాంటి హై టెంపరేచర్ అంటే చాలా హై టెంపరేచర్స్ అయినా, లేదంటే స్ట్రాంగ్ యాసిడ్స్ లేదంటే ఆల్కలైన్ సబ్స్టెన్సెస్ వాడినా కూడా ఆ స్పోరోపాలిన్ అనేది డిగ్రేడ్ అవ్వదు. ఆ పాలిన్ గ్రెయిన్ వయబిలిటీని అలా మెయింటైన్ చేస్తుంది. అందుకు స్పోరోపాలిన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పోరోపాలిన్ నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చాయి చాలాసార్లు, అందుకే స్పోరోపాలిన్ మీకు కనిపిస్తున్నదా? ఓకే, స్పోరోపాలిన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్, దీని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, స్పోరోపాలిన్ గురించి గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. స్పోరోపాలిన్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సో జర్మ్ పోర్స్ అనేసి కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఈ పాలిన్ గ్రెయిన్ ఏదైతే ఉందో పాలిన్ గ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, జర్మ్ పోర్స్ అనేసి కొన్ని ఏరియాస్ ఉంటాయి. చిన్న పోర్స్ లాంటివి, అంటే చిన్న స్మాల్ పోర్స్ విల్ బి దేర్. ఓకే, స్పేసెస్, ఎంప్టీ స్పేసెస్ విల్ బి దేర్. ఇన్ దోస్ స్పేసెస్ ద స్పోరోపాలిన్ విల్ నాట్ బి ప్రెసెంట్. ఓకే, ఆ చిన్న ఎంప్టీ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్పోరోపాలిన్ అనేది ఉండదు. దాని తర్వాత లాస్ట్ ఇంకా పాలిన్ కిట్ మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఇక్కడ మీకు ఉన్నది క్లియర్గాను, దాని గురించి ఇంకా ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు, చాలు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది పాలిన్ గ్రెయిన్ ది స్ట్రక్చర్ మీది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్. లోపల మీరు బయట చూస్తే ఫస్ట్ దిస్ ఇస్ ది ఎగ్జైన్ పార్ట్.
and this is the intine part. This is the exine part and this is the intine part. Okay, దీన్ని germ pore అంటాం. ఇక్కడ స్పోరోపాలనిన్ absent, స్పోరోపాలనిన్ ఉండదు. absent, స్పోరోపాలనిన్ అనేది absent. ఓకేనా? దాని తర్వాత వెజిటేటివ్ న్యూక్లియస్ అని ఒకటి ఉంటుంది. జనరేటివ్ సెల్, జనరేటివ్ న్యూక్లియస్, వెజిటేటివ్ సెల్, వెజిటేటివ్ న్యూక్లియస్, ఇవన్నీ అనమాట. ఇది ఇంకా మనం దీంట్లో ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాం. ఇవాళతో ఇక్కడ మనం ఇంకా ఆపేస్తున్నాం. ప్రీ బోర్డు నీట్లో రెండిట్లోనే చదువుకుందాం రోషిని. ఓకే అమ్మాయి, పర్వాలేదు. ప్రీ బోర్డు ఇంకా నీట్ రెండింటితో సంబంధించింది మనం చదువుకుందాం. ఓకే, మీకు ఏ టాపిక్స్లో డౌట్ ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రీ బోర్డ్ కోసం మీరు ఏ టాపిక్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, లేదంటే అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారా? అంటే ఐ థింక్ ప్రీ బోర్డ్ అంటే మీకు అన్నీ ఉన్నాయేమో, అన్ని చాప్టర్స్ ఉంటే దాంట్లో మీకు ఎలాంటి టిప్స్ కావాలి ప్రీ బోర్డ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి, దాని గురించి వేరేగా ఒక చిన్న సెషన్ పెట్టుకుందాం. దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్స్ అవి మీరు ఎలా రాయొచ్చు, మీరు ఎందులో ప్రీ బోర్డ్లో అంటే మీకు ఇంటర్ ఎగ్జామ్లో మీరు ఎంత బాగా స్కోర్ చేసుకోవచ్చు ఇంటర్లోని, అది కూడా నేను మీకు చెప్స్ ఇస్తాను. సో దానికోసం వేరేగా ఒక సపరేట్ సెషన్ మనం పెట్టేసుకుందాం. సో డోంట్ వరీ, సరేనా? ఓకేనా? ఓకే, సరే. సో ఇవాళ క్లాస్ ఇంతతో మనం కంప్లీట్ చేస్తున్నాం. ఇదంతా మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాం. హోంవర్క్ మీకు ఇచ్చేస్తున్నాను, ఎప్పుడులాగా హోంవర్క్ మీకు ఇచ్చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, మీకు కామెంట్ సెక్షన్లో వన్ షాట్ రివిజన్ కూడా చేద్దాం. ఓకే, వన్ షాట్ రివిజన్ కూడా చేద్దాం. ఇది ఫస్ట్, ఇది సెకండ్ క్వశ్చను, థర్డ్ క్వశ్చను, ఫోర్త్ క్వశ్చను, అన్ని క్వశ్చన్స్ మీకు ఇచ్చేసాను. ఓకే, ఎక్లవ్య గురించి నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఎక్లవ్య గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఈస్ అ బెంచ్ మార్క్ టెస్ట్ ఫర్ యూ ఇన్ విచ్ యూ విల్ బి గెటింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ అండ్ అ లాట్ ఆఫ్ అదర్ ఫీచర్స్ విత్ మాస్టర్ టీచర్స్ అవన్నీను. సో మెయిన్గా ఈ టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ చేయండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్ వేరంగా స్కాన్ చేసుకొని సార్ లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది అబ్బాయి అర్జున్. ఓకే, లేట్ అయిపోయాం మనం కొంచెం. ఓకే, అందుకు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ రిపీట్ చేద్దాం కొన్ని టాపిక్స్, డోంట్ వరీ. ఓకే, అది అనమాట. సో ఏదైతే టెలిగ్రామ్ ఇది ఉందో స్కాన్ చేసుకొని ఎక్లవ్యాలో జాయిన్ అయిపోండి. ఆ టెలిగ్రామ్స్ మీకు అన్ని అప్డేట్స్ దొరుకుతాయి. ఓకే, దాంట్లో 2 టెస్ట్లు ఉన్నాయి. ఆ 2 టెస్ట్లో మీరు క్లియర్ చేస్తే మీకు ఆ బెంచ్ మార్క్ టెస్ట్ క్లియర్ అయినట్టు, మీకు మంచి కోచింగ్, మంచి అసిస్టెన్స్ దొరుకుతుంది. ఓకే, ఇది మీరు యాక్చువల్గా చెక్అవుట్ చేసుకోండి. ఏదైతే ఎక్లవ్య ప్రోగ్రామ్ ఉందో చాలా ఇంపార్టెంట్ అందరికీ. దీనిలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు చాలా యాక్చువల్గా మంచిగా చదువుకొని నీట్ని క్రాక్ చేయగలిగారు అందుకు. ఓకేనా? సో దీంతో మన క్లాస్ ఇవాళ డన్ అనుకుందాం. ఓకే, సెషన్ అంతా అర్థమైంది, నచ్చింది అంటే సెషన్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళు కూడా వచ్చి చూడమని చెప్పండి. ఈ టాపిక్స్ ఇంకా మంచిగా నేర్చుకుందాం. రేపు ఇంకా యాంథర్ ది స్ట్రక్చర్ గురించి ఇంకా ఫర్దర్ నేర్చుకొని ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మెగాస్పోర్ యాంజైమ్ దాన్ని కూడా చూసుకుంటాం మనం. ఓకే, సో ఇవాళతో ఇవాళకి ది సెషన్ దీంతో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్. బాయ్ బాయ్ అందరికీ. అందరూ బాయ్ బాయ్ చెప్పండి చాట్ బాక్స్లో. బాయ్ బాయ్. ఓకే, బాయ్ పిల్లలు, బాయ్ స్టూడెంట్స్, బాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్. ఓకే ఓకే బాయ్. మీరు బయలుదేరచ్చు ఇంకా. బాయ్. ఓకే పిల్లలు, బాయ్.